During Chola regime, this one is constructed. Very old, very close to the beach. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు ఉప్పు ఎలా తయారు చేస్తారో తెలుసా? ఇక్కడ చూసారు కదా వాటర్, అవి సముద్రం నుంచి వచ్చిన వాటర్. ఈ వాటర్తో ఉప్పు తయారు చేస్తారు. ఇక్కడ నుంచి ఉప్పుని వేరే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది వచ్చి మేము వెళ్తున్న నాగపట్నం నుంచి కొడైకెరాయికి యాక్చువల్గా 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. దారిలో వెళ్తున్నప్పుడు మాత్రం వ్యూస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. దారిలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది. సో మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. సో సెక్యూరిటీ వైజ్ మాత్రం అసలు టెన్షన్ పడాల్సిన అయితే అవసరం ఏం లేదు. ఈజీలీ కెన్ గో. సో ఫైనల్గా రీచ్ అయిపోయాము అక్కడికి. సో ఇవి అక్కడ సఫారీ యొక్క ప్రైస్ డీటెయిల్స్. సో ఇక్కడ కూడా మీరు అదంతా చూడొచ్చు. చూసారు కదా వ్యూస్ ఎలానే చాలా ఎక్సలెంట్గా ఉంది సఫారీ రైడ్ అయితే మాత్రం. ఎందుకంటే యాక్చువల్గా ఇది రెండు కంప్లీట్లీ వాటర్లో వెళ్ళినట్టు ఉంటుంది సఫారీ మొత్తం. సో ఓన్లీ ఒక సఫారీ వెళ్ళే వేవ్ తప్ప మిగతా అంతా 4 feet 5 feet వాటర్తో నిండిపోయి ఉంటుంది. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ మాకైతే ఇలాంటిది. సో అందుకే మేము యాక్చువల్గా ఇక్కడ బర్డ్స్ రకరకాల కంట్రీస్ నుంచి బర్డ్స్ వచ్చి ఇక్కడ స్టే చేస్తాయి. చూసారు కదా, మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఏంటంటే చిన్న నాకు ఇక్కడ డిఫరెంట్గా అనిపించింది. వాటర్లో డిఫరెంట్గా అనిపించింది.
బ్రిటిష్ కాలం నాటి వాళ్ళది లైట్ హౌస్. విజిటర్స్ని అయితే అలో చేయలేదు. సో ఎందుకంటే లోపలికి వెళ్తే బాగానే ఉంటుంది, కానీ విజిటర్స్ని అయితే అలో చేయలేదు. ఇది యాక్చువల్గా చోళుల డ్యూరింగ్ చోళా రెజిమే దిస్ వన్ ఇస్ కన్స్ట్రక్టెడ్ వెరీ ఓల్డ్. 2004 సునామీనా ఆల్ వాష్డ్ అవుట్, ఓన్లీ స్మాల్ పార్ట్ రిమైన్స్. యాక్చువల్గా పాయింట్ మాలిమరీ అని అంటారు. యాక్చువల్గా ఇది ఏంటంటే యాక్చువల్గా దీని నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ శ్రీలంక వచ్చేస్తుంది. హార్డ్లీ బై రోడ్ వేస్తే ఒక 100 కిలోమీటర్లో వచ్చేస్తుంది ఏమో శ్రీలంక, అలా ఉంటుంది ఇక్కడ. మీకు ఒకసారి ఇప్పుడు మ్యాప్లో చూపిస్తాను. అది మ్యాప్లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది పాక్ స్ట్రైట్ అంటారు. మన ఇండియాకి శ్రీలంకకి మధ్యలో మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక 100 కిలోమీటర్లో శ్రీలంక వచ్చేస్తుంది మనకి మ్యాప్ ప్రకారం చూస్తే. కానీ ఎడ్జ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఆ ఎడ్జ్నే ఇక్కడ ఏమంటారు, ఇది పేరు చెప్తాను. ఇది చూసారా, స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్రీలంక. పాయింట్ క్యాలిమరే బీచ్, ఈ ఎండ్ పాయింట్ని వచ్చి పాయింట్ క్యాలిమరే బీచ్ అని అంటారు. సో రియలీ నైస్. అది కాబట్టి తెలిసి మనం డైరెక్ట్గా మన వెహికల్స్ని అయితే అలో చేయట్లేదు, వాళ్ళ సఫారీ వెహికల్స్లో రావాలి. బట్ సఫారీ వెహికల్స్ కూడా బాగానే ఉంది డిఫరెంట్గా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ పక్షులు, బర్డ్స్, రకరకాల పక్షులు రకరకాల కంట్రీస్ నుంచి వస్తాయి. ఎందుకంటే వాటర్ ఇది ఎలా అంటే కరువు వచ్చి ఇట్లా వెళ్తుంది కదా, సో ఆ మధ్యలో ఉన్న పార్ట్ అంతా వాటర్తో నిండిపోయింది అన్నట్టు. అందువల్ల కొంచెం వాటర్ అంతా బర్డ్స్కి, డీర్స్, హార్సెస్ ఇవే కనపడుతున్నాయి ఎక్కువగా. చూసారు ఇక్కడ సముద్రం ఒక కర్వ్ తిరుగుతుంది, బిగ్ కర్వ్. ఇది యాక్చువల్గా లైట్ హౌస్, కానీ ఓన్లీ 3 to 5 అంట. సో వీ మిస్డ్. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు హూవర్ వాంట్ టు కమ్ రైట్, దే కెన్ ట్రై ఫర్ దిస్ 3 to 5. చూసారా, మోస్ట్లీ దాన్ని పైకి అలో చేస్తారనుకుంటా. పైకి ఎక్కితే మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. ఆ కార్నర్ అని చెప్పినాం కదా, అది ఇంకా చాలా బాగా కనపడుతుంది. థింక్ యా, వన్ మస్ట్ కెన్ ట్రై. ఈ బోట్లో
ఫిషింగ్ బోట్. ఇవన్నీ వలలు చుడతాయి ఎంత పెద్దయ్యో. ఇది పైన వల లోపల వల రెండు ఉన్నాయి. లేకంటే చేపలు నూడు తెంపేస్తాయి కదా, బలంగా తోకతో కొట్టి ఇరిగిపోతుంది. ఎంత ఉడతాయి 10 కేజీ చేపలు కూడా ఉంటాయి. సో మెనీ బోట్స్. ఫస్ట్ ఎవర్ టైం వెరీ క్లోజ్ టు బీచ్. అరే సూపర్. వెరీ క్లోజ్ టు ద బీచ్. సముద్రాల్లోనే పుట్టాయి కదా. చూసారు కదా కొడైకరై బీచ్. బీచ్ ఫస్ట్ టైం కారు యాక్చువల్గా బీచ్ దగ్గరికి రావడం అంటే ఇదే బీచ్లో. సో వెరీ ఇంట్రెస్టింగ్. అంటే కొంచెం లైట్ ఉన్నప్పుడు వచ్చింటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం మళ్ళీ రావాలంటే ఇప్పుడు ఉండాలి కదా ఇలా. చలో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ కొడైకరర్ వైల్డ్ లైఫ్ సాంచురీ ప్లస్ ఈ బీచ్ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ. మీ అందరికీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. See you in the next vlog. Bye bye.